ఇప్పుడు పాకిస్తాన్ రెండు ముక్కలు కాబోతోంది. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ అనే కొత్త దేశం పుట్టుకొస్తుంది. ఇప్పటికే మా ప్రాంతాన్ని సపరేట్ దేశంగా గుర్తించమని ఇండియా వేరే దేశాలని కోరుకుంటున్నారు బలూచిస్తాన్ ప్రజలు, బలూచిస్తాన్ లీడర్స్. అసలు బలూచిస్తాన్ ప్రజలు ఎందుకు పాకిస్తాన్ నుంచి విడిపోదామని చూస్తున్నారు తెలుసా? దానికి ఎన్నో కారణాలు ఉన్నా ముఖ్యమైన కారణం మాత్రం పాకిస్తాన్ గవర్నమెంట్. బలూచిస్తాన్ ఉండే ప్రదేశంలో మినరల్స్, మైన్, సీ పోర్ట్, వాటర్ రిసోర్సెస్ ఇలా డెవలప్మెంట్ అవడానికి స్కోప్ ఉన్నా కూడా ఆ సంపదనంతా పాకిస్తాన్ దోచుకొని పాకిస్తాన్ ప్రజలకు మాత్రమే పెడుతుంది. ఇంకా బలూచిస్తాన్ లో ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగినా, సీపోర్ట్ కట్టాలన్నా పాకిస్తాన్ వాళ్ళు పనిలోకి తీసుకుంటారు తప్ప ఈ బలూచిస్తాన్ ప్రజల్ని పనిలోకి తీసుకోరు. దాంతో అక్కడ ప్రజలు ఎక్స్ట్రీమ్ పావర్టీలో తినడానికి సరైన తిండి లేకుండా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో దానివల్లే ఎప్పటి నుంచో సపరేట్ దేశంగా అక్కడి ప్రజలు విడిపోదామని చూసిన పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. అయితే ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ తో అటాక్ చేసిందో దొరికిందే ఛాన్స్ అని ఇటు వీళ్ళు కూడా పాకిస్తాన్ లో రివల్యూషన్ తీసుకొచ్చి బలూచిస్తాన్ ని సపరేట్ దేశంగా ప్రకటించుకున్నారు.